ಸಂಕಲ್ಪ ಯಾತ್ರೆ ಕಾರ್ಯಕ್ರಮ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ರಾಯಲ್ಪಾಡು ಹಾಗೂ ಮುತಿಮಡುಗು ಗ್ರಾಮದಲ್ಲಿ ಆಯೋಜನೆ ಮಾಡಲಾಗಿತ್ತು. ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಉದ್ಘಾಟಿಸಿ ಮಾತನಾಡಿದ ಕೋಲಾರ ಸಂಸದ ಎಸ್ ಮುನಿಸ್ವಾಮಿ ಅವರು, ವಿಕಸಿತ ಭಾರತ ಸಂಕಲ್ಪ ಯಾತ್ರೆ ಅಂದರೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಯೋಜನೆಗಳು ಗ್ರಾಮೀಣ ಭಾಗದ ಜನರಿಗೂ ಮಾಹಿತಿ ನೀಡಿ ಸದುಪಯೋಗಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತೆ ಮಾಹಿತಿ ನೀಡೋದೇ ವಿಕಸಿತ ಭಾರತ ಸಂಕಲ್ಪ ಯಾತ್ರೆಯ ಮೂಲ ಉದ್ದೇಶ. ಭಾರತದ ಪ್ರಧಾನಿಗಳಾಗಿರುವ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಒಂದು ಬಡ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿರುವ ಕಾರಣ ಹಲವು ಯೋಜನೆಗಳನ್ನು ಜಾರಿಗೆ ತಂದಿದ್ದಾರೆ. ರೈತರಿಗಾಗಿ ಕೃಷಿ ಸಮ್ಮಾನ್ ಯೋಜನೆ, ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಫಸಲ್ ಬಿಮಾ ಯೋಜನೆ, ಮಹಿಳೆಯರಿಗಾಗಿ ಉಜ್ವಲ್ ಯೋಜನೆ, ಸ್ವಚ್ಛ ಭಾರತ್ ಮಿಷನ್, ಜಲಜೀವನ್ ಮಿಷನ್ ಈ ರೀತಿಯಾಗಿ ಹಲವು ಯೋಜನೆಗಳನ್ನು ಜಾರಿಗೆ ತಂದಿರುವಂತಹ ಪ್ರಧಾನಿಗಳು ಸರ್ಕಾರದ ಯೋಜನೆಗಳು ಅರ್ಹ ಫಲಾನುಭವಿಗೆ ತಲುಪುವುದೇ ವಂಚಿತರಾಗಬಾರದು ಎಂಬ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ಗಳಲ್ಲಿಯೂ ಸಹ ವಿಕಸಿತ ಭಾರತ ಸಂಕಲ್ಪ ಯಾತ್ರೆ ಎಂಬ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ರೂಪಿಸಲಾಗಿದ್ದು, ತಾಲೂಕು ಆಡಳಿತದ ಎಲ್ಲ ಇಲಾಖಾಧಿಕಾರಿಗಳು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದು ತಮ್ಮ ತಮ್ಮ ಇಲಾಖೆಗಳಿಂದ ಸಿಗುವಂತಹ ಸೌಲಭ್ಯಗಳ ಕುರಿತು ಮಾಹಿತಿ ನೀಡಲಿದ್ದಾರೆ. ಯೋಜನೆಗಳನ್ನು ಸದುಪಯೋಗಪಡಿಸಿಕೊಳ್ಳದಂತಹ ಜನರು ಯೋಜನೆಗಳನ್ನು ಸದ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತೆ ಸಂಸದರು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿದರು. ఈ పార్టీన ఆ పార్టీన యాదేనాలు హిందువుల క్రైస్తవుల ముస్లింల అంటే ఎవరు అడగలేదు. ఈ దేశంలో ఉండే అన్ని జనాలు నా కుటుంబం వీళ్ళంతా బాగుండాలనేసి నరేంద్ర మోదీ దేవుళ్ళు స్కీమ్ ఇచ్చేది ఏమేమి ఇచ్చిరే అనేసి నేను ఇప్పుడు చెప్తాను. కరోనా వచ్చే మేమంతా ఇంట్లో ఉంటే మా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మా నర్సులు, మా లీడర్లు అంతా వచ్చి సరేలే అవ్వా కరోనా ఇంజక్షన్ వేసుపించుకో, తాత కరోనా ఇంజక్షన్ వేసుకో అమ్మా అని అడిగితే నేను బాగున్నాను, మా అక్కకి వేసుకుంటా ఉంటాను, అట్లున్నాను ఇట్లున్నాను, నాకు ఇంజక్షన్ వేసి అది చేయాలని వచ్చినావా పో వేసుకున్నా లేదు. అవ్వా నీవు ఇంజక్షన్ వేసుకోకపోతే మోదీ వాళ్ళు ఇడిసేయలేదు, మా ఎంపీ ఇడిసేయలేదు, మా మంత్రులు ఇడిసేయలేదు, మా ఎమ్మెల్యేలు ఇడిసేయలేదు, నీవు వేసుకున్నాలా, నేను వేసుకున్నాలా, రమేష్ కుమార్ అన్న వేసుకున్నాలా, వెంకటశివారెడ్డి వేసుకున్నాలా, దేవేగౌడని వేసుకున్నాలా, కుమార్ అన్నను వేసుకున్నాలా, రాహుల్ గాంధీని వేసుకున్నాలా, సిద్ధరామయ్యను వేసుకున్నాలా, డాక్టర్ వేసుకున్నాలా, మీరంతా వేసుకుంటేనే ఈ దేశంలో కరోనా ముక్త అవుతుంది. వేసుకోకపోతే కరోనా వచ్చి పోతాం పైకి, దానికే వేసుకోండి అనేసి వాళ్ళంతా మీరు ఎంత తిట్టాను ఒకసారి ఇంటి దగ్గర వచ్చి తిప్పించుకొని కరోనా ఇంజక్షన్ వేసిన దానికి మేము ఇప్పుడు జీవంతంగా ఇక్కడ కూకనుండాము. దీన్నంతా వేసి వేపించిండేది ఎవరు? మోదీ. ఎవరు? మోదీ వాళ్ళు. కాస్ట్లు ఇచ్చరా మీకు? మీరు ఇచ్చిరా కాస్ట్లు? అమెరికా, రష్యా, జపాన్లంతా ఒక్కొక్క కరోనా ఇంజక్షన్ వేపించుకోవాలంటే 5,000 10,000 ఇస్తా ఉండ్రి. ఇచ్చేసి వేసుకోవాలా ఫీజు. నరేంద్ర మోదీ వాళ్ళు యోచన చేస్తారు, నేను ఫీజు తీసుకుంటే ఎంత వస్తారు కరోనా ఇంజక్షన్ వేయించుకునే దానికి అని ఆలోచన చేసినప్పుడు 75% ఎవరు వచ్చేలేదు. కాస్ట్లీ అలా ఇంజక్షన్ కంటే ఎవరు వచ్చేలేదో మా జనాలకి హెచ్చు తక్కువ అయిపోతుంది అనేసి ఎంతే లాస్ అయితేనో సరేనే దాన్ని తిరిగి తీసుకొని వచ్చే కెపాసిటీ మాకుంది అనేసి అందరికి ఫ్రీగా వేసింది కరోనా ఇంజక్షన్. ఎంత ఫ్రీగా? ఒక్కొక్క కాదు, 2 వేసి మా తాతకి అవుకే. నమస్తే అండి, నా పేరు సందీప్, కెనరా బ్యాంక్ మేనేజర్, రాయల్పాడు. ఈరోజు ప్రధానమంత్రి వికసిత సంకల్ప యాత్ర అనేది రాయల్పాడు పంచాయతీది మన బ్యాంక్ ఎదురు జరిగింది. మన బ్యాంక్ తరఫున అందరికీ ప్రధానమంత్రి స్కీమ్స్, ఎస్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై చాలా ఎక్కువ మందికి అది ఇవ్వడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో అయితే 430 రూపాయలు కట్ అవుతుంది, సంవత్సరానికి అవుతుంది. అది కట్ అయితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే 20 రూపీస్ యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే యాన్యువల్లీ ప్రీమియం పే చేస్తారో వాళ్ళకి అకస్మాత్తుగా ఏమైనా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నామినీకి మనము ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన 18 నుంచి 40 ఏళ్ళ వరకు ఎలిజిబిలిటీ ఉంటారు. ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పెన్షన్ కావాలంటే ఇప్పుడు నుంచే మనకి ఇయర్లీ వన్స్ మంత్లీ ఇంత అని చెప్పి వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది ప్రీమియం. అది పే చేస్తే వాళ్ళకి 60 ఏళ్ళు దాటినాక
ప్రతి నెల 1000 రూపాయలు లేదా 2000, 5000 ఇట్లా సుమారుగా ఈ డబ్బులు మనం వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇవ్వచ్చు. అటల్ పెన్షన్ యోజన రూపంలో మనం గవర్నమెంట్ ఇవ్వడం అవుతుంది. అంతేకాకుండా పిఎంఈజీపీ స్కీమ్లో మన బ్యాంక్ తరఫున మనం ఇక్కడ అరేకా లీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ లోన్ ఇవ్వడం జరిగింది. తను 10 లక్షలు పెట్టాడు. 10 లక్షలు లోన్ అకౌంట్ 3.5 lakh సబ్సిడీ అయితే రావడం జరిగింది. అది గవర్నమెంట్ తరఫున. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ యూనిట్ పెడితే వాళ్ళకి పిఎంఈజీపీ కింద గవర్నమెంట్ తరఫున విత్ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్ అయితే ఉంది. అది కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. అది కూడా వెరీ యూస్ఫుల్.